Section number 14. Act done by a person bound or by mistake of fact, believing himself bound by law. ఏదైనా ఒక వ్యక్తి చట్ట ప్రకారంగా ఒక పని చెయ్యాల్సిందే అనేసి ఒక మంచి ఉద్దేశంతో కానీ ఆ పని చేసినట్టయితే అండ్ ఫ్యూచర్లో తెలిసి వచ్చింది తను చేసిన పని రాంగ్ పని అనేసి అప్పుడు దాన్ని నేరం కిందకి తీసుకోకూడదు అని చెప్పేశారు. రైట్ సార్. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. రైట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈయన డిఎస్పీ, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈయన ఎస్ఐ అనుకోండి సార్, సబ్ ఇన్స్పెక్టర్. రైట్ సార్. ఈయన ఆయనకి ఆర్డర్ ఇచ్చాడు, బాబు ఇది ఒక గుంపు ఉంది కదా, వీళ్ళందరూ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయడానికి వస్తారు, వీడి మీద కాల్పులు జరపండి. ఇప్పుడు ఈయన కాల్పులు జరిపేశాడు. ఎందుకు చెప్పాడు? చట్ట ప్రకారంగా ఈయన చేయాల్సిన పని కాబట్టి, ఎందుకంటే సుపీరియర్ చెప్తే చేయాల్సిందే కాబట్టి చేశాడని పని సదుద్దేశంతో చేశాడు, ఎందుకంటే చట్టబాధ్యుడుగా సదుద్దేశంతో చేశాడు. ఇప్పుడు ఈయన చేసిన పని మైట్ బి ఈయన కరెక్ట్ అయ్యి రాంగ్గా గైడ్ చేసి ఉండొచ్చు, బట్ ఏం చేసిందైతే తప్పు కిందకి తీసుకొని ఈయనకు అఫెన్స్ వేయకూడదు కదా సార్, చట్టం కింద పనిష్మెంట్ అయితే వేయకూడదు, అఫెన్స్ కిందకి తీసుకోకూడదు. నెక్స్ట్ వన్ సార్, ఈ ఎగ్జాంపుల్ మీకు పైన కూడా చెప్పాను సార్. కోర్టు ఆర్డర్ ఇచ్చింది పోలీస్ ఆయనకి ఏమని, బాబు వైని పట్టుకొని తీసుకొని రండి కోర్టు ముందరికి. రైట్ సార్. ఈయన ఆ ప్లేస్కి వెళ్ళాడు. ప్లేస్కి వెళ్ళగానే ఏం తెలిసి వచ్చిందంటే వీళ్ళిద్దరు కమలలు. రైట్ సార్. ఈ పర్సన్ని వై అని అనుకున్నాడు ఈయన, ఎందుకంటే అక్కడ జనరల్ ఎంక్వైరీ చేస్తే అందరూ ఈ పర్సన్ని పట్టుకొని వై అని చెప్పారు. ఈ పర్సన్ని పట్టుకొని తీసుకొచ్చాడు అండ్ ఫ్యూచర్లో తెలిసి వచ్చింది తిను జెడ్, వై కాదు అని తెలిసి వచ్చింది. ఇప్పుడు ఈయనేమని తప్పు చేసినట్ట? చట్ట ప్రకారంగా చట్టం బాధ్యతుడుగా వెళ్ళి పనిచేశాడు. కరెక్ట్ నాట్ సార్? అక్కడ సందర్భాలు రాంగ్ అయ్యి రాంగ్గా జరిగితే తిని కావాలని ఏం చేయలేదు కదా, సదుద్దేశంతోనే పనిచేశాడు. కరెక్ట్ నాట్ సార్? అప్పుడు తిని చేసింది ఆఫెన్స్ కిందకి తీసుకోకూడదు అని చెప్పారు. ఒకసారి మనం లాంగ్వేజ్ చదువుదాం సార్, బెరాక్ లాంగ్వేజ్ చూడండి. నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ బై అ పర్సన్ హూ ఈజ్ ఆర్ హూ బై రీజన్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ and not by reason of mistake of law and good faith believe himself to be bound by law to do it. Right sir. Illustration చూడండి సార్, ఈ సేమ్ ఇలిస్ట్రేషన్ కాపీ పేస్ట్ సార్. ఇది చూడండి. ఏ ఆ సోల్జర్ ఫైర్స్ అన్న మాబ్. ఏ అనే ఒక సోల్జరు కాల్చాడు మాబ్. మాబ్ అంటే గుంపు మీద. బై ద ఆర్డర్ ఆఫ్ హిజ్ సుపీరియర్ ఆఫీసర్. ఎవరు ఆర్డర్ మీద సార్? సుపీరియర్ ఆఫీసర్ మీద. ఇన్ కన్ఫార్మిటీ విత్ ద కమాండ్స్ ఆఫ్ ది లా. ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. వీడు ఏం తప్పు చేసినట్టు కాదంట. ఏ అన్ ఆఫీసర్ ఆఫ్ అ కోర్ట్ బీయింగ్ ఆర్డర్డ్ బై దట్ కోర్ట్ టు అరెస్ట్ వై. కోర్టు పోలీస్ ఆఫీసర్కి ఏం చెప్పింది సార్? వైని అరెస్ట్ చేయమని చెప్పింది. అండ్ ఆఫ్టర్ డ్యూ ఎంక్వైరీ బిలీవింగ్ జెడ్ టు బి వై అరెస్ట్ జెడ్, ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత జెడ్ను వై అనుకొని తప్పుగా పాపం పట్టుకొని తీసుకొచ్చేసారు. అప్పుడు ఆఫీసర్ తప్పు చేసినట్టయితే కాదు. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. Check out this question, sir. Rama, an officer of a court of justice, was ordered by the court arrest Rahim. After due inquiry, believing Rahimuddin to be Rahim, Rama arrest Rahimuddin. Rama is exempt from criminal liability under section number 14 of the BNS. Right, sir? మీరు సెక్షన్ నెంబర్ 14లో ఈ సెకండ్ ఇలిస్ట్రేషన్ మీరు చూసినట్టయితే సేమ్ కాపీ పేస్ట్ సార్, జస్ట్ పేర్లు మార్చేశాడు అంతే. ఏ బదులు రామా అని పెట్టాడు. రైట్ సార్. ఇక్కడ రహీముద్దీన్ రహీమ్ అని పెట్టాడు అంతే, వైకి జెడ్. రైట్ సార్. నేను అక్కడ కూడా మీకు ఏం చెప్పాను సార్, కోర్టు ఆర్డర్ ఇచ్చింది పోలీస్ ఆఫీసర్కి ఏమని, వైని అరెస్ట్ చేయాలి. రైట్ సార్. ఈయన అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత అందరూ జెడ్ కలిసి చూపించి ఈ పర్సన్ని వై అని చెప్పాడు. ఈ పర్సన్ని అరెస్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఫ్యూచర్లో తెలిసి వచ్చింది ఈ పర్సన్ వై కాదు జెడ్ అనేసి. మరి ఆ సందర్భంలో ఆబ్వియస్లీ ఈయనకి ఏం శిక్ష పడదు అండ్ ఈయన జనరల్ ఎక్సెప్షన్స్లో ఫాలో అవుతాడా లేదా సార్? రైట్ సార్. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కదా సార్. రామ అనే ఒక ఆఫీసర్ ఉన్నాడు, రామ. ఓకే. ఈయనకి కోర్టు ఆదేశం ఇచ్చిందా అరెస్ట్ చేసుకొని తీసుకొని రామని. కరెక్ట్. రైట్ సార్. ఎవరిని అరెస్ట్ చేయమన్నారు? రహీంని అరెస్ట్ చేయమన్నారు. రైట్ సార్. ఈయన రహీం అనుకుందాం. ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకొకడు ఉన్నాడంట రహీం ఉద్దీన్. ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పర్సన్ని రహీం అని చెప్పారు. రైట్ సార్. ఈ పర్సన్ని అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చాడు అండ్ ఫ్యూచర్లో తెలిసి వచ్చింది ఈయన రహీముద్దీన్ అనేసి, రహీం కాదనేసి. బట్ రామ ఏమని తప్పు చేసినట్ట? కాదు. ఈయన ఎగ్జామ్టా ఈ చాప్టర్ ప్రకారంగా, ఈ సెక్షన్ ప్రకారంగా, సెక్షన్ నెంబర్ 14 ప్రకారంగా? ఓ ఎస్, ఈయన ఎగ్జామ్టే.